రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ ద్విభాషన్ రాజేశ్వరరావు నమస్కారం. శ్రీ పివి నరసింహారావు గారు భారత ప్రధానిగా ఉన్న రోజుల్లో ఒకసారి హైదరాబాదులో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్ స్వర్ణోత్సవ సందర్భంగా వారు చేసిన ఉపన్యాసంలో మహబూబాబాద్ తాలూకా ఇనుగుర్తి గ్రామంలో ఇద్దరు సోదరులు చేసిన భాషా సేవ, ఎటువంటి కనీస సౌకర్యాలు లేకపోయినా కూడా ఒక పత్రిక నడిపిన విధానాన్ని ప్రస్తుతించారు. వారు చేసిన ఈ ప్రసంగానంతరం పలు భాషావేత్తలకు, కవులు, నాయకులకు, ప్రసార మాధ్యమాలకు ఆ సోదరులను గూర్చి మరింత వివరంగా తెలుసుకోవాలన్న తపన మొదలైంది. వారే కొద్దిరాజు సోదరులు. వరంగల్ జిల్లా ఇనుగుర్తి గ్రామంలో శ్రీమతి రంగనాయకమ్మ, శ్రీ వెంకటరామారావు పుణ్య దంపతులకు 1887 ఫిబ్రవరి 2వ తేదీన శ్రీ సీతారామచంద్రరావు గారు, 1894 ఏప్రిల్ 4వ తేదీన శ్రీ రాఘవ రంగారావు గారు జన్మించారు. 7 సంవత్సరాల వయసు తేడాలో ఒకే తల్లి గర్భాన జన్మించిన అన్నదమ్ములిద్దరూ పెద్దయిన తర్వాత బహుభాషా కోవిదులై, సకల శాస్త్ర కళాకోవిదులై, సంస్కరణ భావ విజృంభణతో సాహిత్య వికాస చైతన్య దీప్తులై తెలంగాణ వైతాళికలలో ఒక ఉత్తమ స్థానాన్ని పొందారు. వీరి తల్లిగారు రంగనాయకమ్మ గారు దేవులపల్లి వారి ఇంటి ఆడపడుచు. ఆమె గారి తండ్రి దేవులపల్లి రామకృష్ణారావు, తాత రాఘవయ్య గారు సంస్కృత, ఆంధ్ర, ద్రావిడ భాషలందు, వేదాంత శాస్త్రమందు గొప్ప పండితులు. సంస్కృత భాషలో గల వింశతి, ముకుంద బాలలను ఆంధ్రీకరించారు. అదే పరంపర కూతురు రంగనాయకమ్మ గారికి కూడా అబ్బింది. ఆవిడకు ద్రావిడ సాంప్రదాయ ప్రబంధాలు, తెలుగు భారత భాగవతాలు కరతలా మలకాలు. అందుచే ఇవన్నీ ఈ సోదరులు ఇరువురికి ఉగ్గుపాలతో అబ్బినవి. వారి ప్రథమ గురువుగారు తల్లిగారే. వారిరువురు వారి జీవితకాలంలో ఏ పాఠశాలకు పోలేదు. తమ స్వయం కృషితో నేర్చుకున్నవే అన్నీ. వారు ఇరువురు ఏకసంధాగ్రాహులు. చదువునందు వీరి ప్రత్యేక ఆసక్తి గ్రహించి వీరి తండ్రి వెంకటరామారావు గారు హైదరాబాదు నుంచి బస్సు చరిత్ర, మను చరిత్ర మొదలైన 40 గ్రంథాలను కొని తెప్పించి వీరికిచ్చారు. ఆ గ్రంథాల ఆపోసన పట్టిన తర్వాత చెరుకుపల్లి గోపాలకృష్ణ శాస్త్రి గారి వద్ద వేదాలను, షోడశ కర్మలను, దేవయాజ్ఞాన్ని నేర్చుకున్నారు. స్థానిక లోకల్ ఫండ్ పాఠశాలలో పనిచేసే వనం కోటయ్య గారి వద్ద ఉర్దూ, ఫార్సీ భాషను నేర్చుకున్నారు. తండ్రి గారు కరణీయకం చేసేవారు. ఇనుగుర్తి గ్రామం చుట్టుపక్కల గ్రామాల పట్వారీకులు అందరూ అక్కడే ఉండేవారు. వారందరి పహానీలు రాయడం, జమాబందీ నిర్వహించడం మొదలైనటువంటి వీరు చేసి తమ అవసరాలు, పుస్తకాలు, కొనుగోలు ఖర్చులు నిర్వహించుకునేవారు. నిజాం కాలంలో ఉర్దూ మొదటి భాష అయినందున బడుల్లో తెలుగు నేర్చుకోవడం కూడా కష్టమవుతున్న రోజుల్లోనే విదేశీ భాష అయిన ఆంగ్లం నేర్చుకోవడం ఇంకా కష్టసాధ్యమైన పనిగా ఉండేది. కానీ సోదరులు ఇరువురు ఆంగ్ల భాష ఎంతో శ్రమించి నేర్చుకుని సుసాధ్యం చేసుకున్నారు. తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడం, ఉర్దూ, పార్సీ, హిందీ, ఇంగ్లీష్ వంటి అష్టభాషలలో ప్రవీణులైన వద్దిరాజు సోదరులు ప్రబంధాలు, కావ్యాలు, నవలలు, నాటకాలు, నాటికలు, కథలు, కవితలు, వ్యాసాలు, ప్రహసనాలు, శతకాలు దాదాపు 75 గ్రంథాల పైగా రచనలు చేశారు. వద్దిరాజు సోదరులు ఇనుగుర్తి సోదరులుగా ప్రసిద్ధికెక్కిన వీరు సాహిత్యంతో పాటు సంగీత శాస్త్రాన్ని, జ్యోతిష్య శాస్త్రాన్ని, విజ్ఞాన శాస్త్రాలైన వైద్య శాస్త్రాలను కూడా నేర్చుకున్నారు. హోమియోపతిలో డిగ్రీ చదివి పట్టా పొందిన తర్వాత ఆయుర్వేదం, అలోపతి వైద్యాన్ని క్షుణ్ణంగా నేర్చుకుని తాము కనుగొన్న తిక్త అనే మందును కలరా, మలేరియా వంటి జబ్బులకు ఇస్తూ ప్రజలను కాపాడేవారు. మధిర అనే మందుని కనిపెట్టి పశువులకు కూడా వైద్యం చేసి రైతులకు సేవ చేసేవారు. ఏ ఆధునిక వైద్య సౌకర్యాలు లేక అలమటించే సమాజానికి ఆనాడు వద్దిరాజు సోదరులు ఇరువురు ఉచితంగా సేవలు అందించారు. సీతారామచంద్రరావు గారు రుద్రమదేవి, శౌర్యశక్తి, భ్రమర, బ్రాహ్మణ సాహసం, స్త్రీ సాహసం, మోహిని విలాసం, సౌదామిని పరిణయం, ఖడ్గతిక్కన, రాకుమారి విద్యాభ్యాసం, చేతి పనులు, బాల విజ్ఞాన మంజూష మొదలైన
సొంత రచనలతో పాటు సిద్ధాంత కౌముదికి తెలుగు అనువాదం చేశారు. ది ఫ్లవర్, ది బ్లెస్సింగ్, ది ప్రైడ్ ఆఫ్ ద వెల్త్ అనే ఆంగ్ల రచనలు కూడా వీరి కలం నుంచి వెలువడ్డాయి. సీతారామచంద్రరావు గారి ప్రబంధమైన సౌదామిని పరిణయం కావ్యాన్ని కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగం వారు 1988లో ముద్రించారు. వీరి నవలలు రుద్రమదేవి, మగ సంసారం, నీవేనా ఇవి డిగ్రీ, ఇంటర్ 10వ తరగతి సిలబస్లో పాఠ్యాంశాలుగా ఉన్నాయి. వీరి సోదరుడైన ఒద్దిరాజు రాఘవరంగారావు గారి కలం నుండి వీరావేశము, వరాహముద్ర, పంచకోళ కషాయము, విషములు చికిత్సలు, సప్తపది, ఉత్తర గురు పరంపర, ఆర్త ప్రబంధము, సప్తగాథ, గురు పరంపర ప్రభావము, మత్కుణోపాఖ్యానము, తపతి సంవరణోపాఖ్యానము మొదలైన అనేక రచనలు వెలువడ్డాయి. సోదరులు ఇరువురు కలిసి సంయుక్తంగా ఉపదేశ రత్నమాల, తిరుప్పల్లాండ్రు, భక్తి సారచరిత్ర, సంస్కృత వ్యాకరణం మొదలైన గ్రంథాలు రచించారు. శ్రీ సీతారామచంద్రరావు గారు అవసాన దశలో భయంకరమైన గొంతు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ రచనా వ్యాసంగాన్ని మాత్రం విడవలేదు. వర్ణించడానికి వారం ముందు వరకు కూడా రాసి తాను రచిస్తున్న సౌదామిని పరిణయం ప్రబంధ కావ్య రచనను పూర్తి చేశారు. తన 68వ ఏట 1956వ సంవత్సరం జనవరి 28వ తేదీన స్వర్గస్థులయ్యారు. శ్రీ రాఘవరంగారావు గారు దాదాపు 15 సంవత్సరముల కంటిచూపు పూర్తిగా మందగించి కనపడిన స్థితిలో కూడా తమ వద్దకు వచ్చిన వారికి విద్యాదానం చేస్తూ తన 80వ ఏట లివర్ క్యాన్సర్తో 1973వ సంవత్సరం మే 17వ తేదీన స్వర్గస్థులయ్యారు. ఒద్దిరాజు కవులు ఇరువురికి మన తెలుగువారందరం నీరాజనాలు అర్పిద్దాం. సెలవు. నమస్కారం.